హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము గణిత బోధనా శాస్త్రంలోని మ్యాథ్స్ మెథడాలజీ అనేటువంటి గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లోని బోధనాభ్యాస శాస్త్రం ఒకటిలోని మనము పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు లాస్ట్లో ఉన్న చివరి వ్యక్తి పాశ్చాత్య గణిత శాస్త్రవేత్త అయినటువంటి జార్జ్ కాంటర్. నలుగురు గురించి ఇచ్చారు. ఇతను లాస్ట్ వ్యక్తి జార్జ్ కాంటర్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైకాలజీ, 10th క్లాస్ మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. జార్జ్ కాంటర్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు. నేటి ఆధునిక గణిత శాస్త్రం అనేక శాఖలుగా అభివృద్ధి చెందడానికి ఆధారమైన సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచినవాడు జార్జ్ కాంటర్. సమితవాదం, యూక్లిడ్ అనే వ్యక్తి ఏడేసెస్ వాదం, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి వివరించారు. ఇక్కడ సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచిన వారు ఎవరంటే జార్జ్ కాంటర్. ఈయన రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్లో డేనిష్ దంపతులకు మార్చి 3న 1845లో జన్మించాడు. ఎవరికి? రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్లో డేనిష్ దంపతులకు మార్చి 3, 1845లో. తల్లిదండ్రులు 1896లో జర్మనీ వలస వెళ్లడం వల్ల కాంటర్ విద్యాభ్యాసం జ్యూరిచ్, బెర్గిన్, గట్గెస్సెన్ విశ్వవిద్యాలయంలో జరిగింది. చూడండి, తన అభ్యాసం వలస అంటే మైగ్రేషన్ వెళ్తామంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడం అన్నమాట. 1986లో జ్యూరిచ్, బెర్గిన్, గట్గెస్సెన్ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇతనికి క్రోనెకర్, వైర్ స్ట్రాస్ కుమ్మర్లు అధ్యాపకులు. ఈయన 1867లో బెర్లిన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొంది 1869లో హలే విశ్వవిద్యాలయంలో గణిత అధ్యాపకుడిగా చేరాడు. హలే విశ్వవిద్యాలయంలో చూడండి. ఈయన గణితంలోనే కాక తత్వశాస్త్రము, ఖగోళ శాస్త్రము, వేదాంతాలలో కూడా నిష్ణాతుడు. జీవితంలోని శాస్త్ర పరిశోధనల గుర్తింపులను అమితమైన విమర్శలకు తలగ్గినప్పటికీ అతని గణిత సేవలు ప్రపంచం మరువలేనివి. విద్యార్థిగా గణితంలో ఎంతో ప్రతిభ కనపరిచేవాడు. కొడుకును ఇంజనీరింగ్ చదివించాలన్న తండ్రి ఆలోచనకు విరుద్ధంగా కాంటర్ గణితానికే ప్రాధాన్యమిచ్చాడు. ఇక్కడ కొడుకుని ఇంజనీరింగ్ చేయించాలన్న ఆలోచనలతో కాంటర్ గణితానికే ప్రాధాన్యం ఇచ్చాడు. తండ్రి ఆలోచనలకు విరుద్ధంగా అంటే ఆపోజిట్గా. గణిత సేవలు ప్రపంచం మరవలేనివి. విద్యార్థిగా గణితంలో ఎంతో ప్రతిభ కనపరిచేవాడు. కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలన్న తండ్రి ఆలోచనలకు విరుద్ధంగా కాంటర్ గణితానికే ప్రాధాన్యమిచ్చాడు. కాంటర్ యొక్క సమిత భావన, సమితి న్యాయాలు, సిద్ధాంతాలు గణితాభివృద్ధికి సహాయపడతాయని రిచర్డ్ డెడిక్టికన్ చెప్పినాడు. తన యొక్క రెడీ చేసిన సమిత భావన, సమితి న్యాయాలు, సిద్ధాంతాలు, సమితివాదానికి సంబంధించినటువన్నీ కూడా దీనికి సహాయపడతాయని, గణితాభివృద్ధికి సహాయపడతాయని ఈ రిచర్డ్ డెడిక్టికన్ చెప్పినాడు. కాంటర్ అంతగా గుర్తింపు లేని విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. లియోపార్డ్, క్రోనెకర్, బెర్లిన్ మొదలైన వారు హలే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవి కాంటర్కు రాకుండా అడ్డుపడ్డారు. చూడండి, అప్పట్లోనే ఇలా ఉన్నింది. ప్రొఫెసర్ పదవి కాంటర్కు రాకుండా అడ్డుపడ్డారు. న్యాయపరంగా కూడా కాంటర్ వారిని ఎదుర్కొన్నాడు. న్యాయస్థానాన్ని కూడా వెళ్ళాడు. కానీ ఇక్కడ సున్నిత మనస్కుడు, ఆవేశపరుడు అయిన కాంటర్ వాటికి లొంగిపోయాను. అతనికి సెన్సిటివ్ అన్నమాట. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనలేక 1884లో కాంటరు మానసిక ఆరోగ్యము పాడైపోయింది. ఇలా మంచి వ్యక్తులు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో మానసికంగా ఆరోగ్యంగా గురైనారు. కొన్ని సంవత్సరాల తర్వాత కాంటర్ సిద్ధాంతాలు సర్వత్రా అంగీకరించడం ప్రారంభమైంది. మళ్ళా కొద్ది రోజుల తర్వాత కాంటర్ యొక్క సిద్ధాంతాలని మళ్ళా పబ్లిసిటీ అయ్యాయి. అనేక ప్రశంసలు, పురస్కారాలు వచ్చిన జనవరి 6, 1918లో హలే మెంటల్ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. చూడండి, అన్ని పురస్కారాలు అన్నింటికి వచ్చినప్పుడు కూడా అతను 1918లో హలే మెంటల్ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. 20వ శతాబ్దంలో హిల్బర్ట్ కాంటర్ను సమర్థించుతూ కాంటర్ మన కోసం సృష్టించిన గణిత సారం నుంచి మనల్ని ఎవరూ వెళ్ళగొట్టలేరు అని ప్రకటించారు. కానీ స్వేచ్ఛగా బ్రతకలేకపోయిన కాంటర్ గణితం యొక్క సారము దాని స్వేచ్ఛలోనే ఉంది అనడం మరోవరాని విషయము. ఇతను స్వేచ్ఛగా బతకలేకపోయినాడు, తనకి నచ్చిన ఉద్యోగం చేయలేకపోయినాడు, అడ్డుపడినారు, కోర్టు కేసినారు, అయినా కూడా అతనికి న్యాయం దక్కలేదు. కానీ గణితం యొక్క సారం దాని స్వేచ్ఛలోనే ఉంది అనడం మరోవరాని విషయము. హలే విశ్వవిద్యాలయంలో తన సీనియర్ అయిన హీనే కాంటర్కు ఒక సవాల్ విసిరాడు. అది త్రికోణమితి ప్రమేయాల్లో ఏకత్వాన్ని చూపు సమస్య. దీనిని అప్పట్లో గొప్ప పేరున్న డిరిచ్లెట్, లిప్స్కిట్, రీమాన్ మొదలైన వారితో పాటు చివరికి హీనే కూడా సాధించలేకపోయాడు. కానీ దాన్ని కాంటర్ సాధించగలిగాడు.
వైర్ స్ట్రెస్ వద్ద విద్యను అభ్యసించడానికి ఇది కారణమైంది. వైర్ స్ట్రెస్ వద్ద కాంటర్ 1870-72 మధ్య దీనికి సంబంధించిన విషయాలు ప్రచురించాడు. 1873లో కాంటర్ అకర్ణీయ సంఖ్యలకు సహజ సంఖ్యలకు మధ్య అనేక సంబంధం ఉండవచ్చని నిరూపించాడు. 1873లో కాంటర్ అకర్ణీయ సంఖ్యలకు సహజ సంఖ్యలకు మధ్య అన్వేక సంబంధం అంటే ఏకైక 1-1 ఫంక్షన్ 1-1 రిలేషన్ ఉండవచ్చని నిరూపించాడు. వాస్తవ సంఖ్యలు పరిమితం కాదని 1873లో తెలియజేశాడు. వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నెంబర్స్. కాంటర్ 1897లో అంతర్జాతీయ గణిత సదస్సులో పాల్గొని తన ప్రసంగాలను వినిపించాడు. జోర్డాన్ను 1985లో కలిసి సెట్ థియరీ పైన మత సంబంధ విషయాలపైన సంభాషణలు చేశాడు. సెట్ థియరీ పైన కూడా జోర్డాన్ను 1985లో కలిసి సెట్ థియరీ పైన మత సంబంధాల విషయాలపై సంభాషణ చేశాడు. ఎవరు? కాంటర్. అదే సమయంలో ఎంతో ఆనందం కలిగి ఒక ఆహ్వానం సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం నుండి అందుకున్నాడు, ఒక ఇన్విటేషన్. ఆ యూనివర్సిటీకి విదేశీ స్కాలర్గా ఆహ్వానించబడ్డాడు. అక్కడ నుండి గౌరవ డాక్టరేట్ పొందాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈయన చేసిన సేవలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.